రాష్ట్రపతి పరిశీలనలో బీసీ బిల్లులు, పార్లమెంటు కేంద్ర కీలక ప్రకటన, 42% రిజర్వేషన్లపై ఎంపీ ఈటల ప్రశ్న, సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి బిఎల్ వర్మ. సో ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషను అటకెక్కింది. పంచాయతీలలో పార్టీల గుర్తులు లేవని అందులో కేటాయించలేదు. ఇప్పుడు ఏంది, పార్టీల గుర్తుల మీద జరుగుతున్న మున్సిపాలిటీలలో అసలు బీసీల ఊజు లేదు, 42% రిజర్వేషన్ల గురించి ప్రస్తావన లేదు, దాని గురించి ఒళ్ళొల్లి లేదు. మరి బీసీలు నిద్రపోయారు. అదేవిధంగా బీసీలను మోసపుచ్చడంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన హస్తలాఘవం అంటారు దీన్ని, తెలుగులో హస్తలాఘవం అంటారు. అంటే బ్రహ్మాండమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అంటే తెలియకుండానే తీయడం నీ జేబులో నుంచి వెళ్ళి. బీసీలకు గింత సోయి లేకుండా, బీసీలు వ్యతిరేకించకుండా, బీసీ వాదం రాకుండా మున్సిపల్ ఎన్నికలను ముగించేసేసింది. ఇవాళ అయిపోయినాయి. ఇందులో మరి బీసీలకు ఎందుకు రిజర్వేషన్ ఇచ్చిన హామీని ఎందుకు తప్పారని అడిగేటోడు లేడు. ఇచ్చిన హామీని తప్పాము, కనీసం మమ్మల్ని క్షమించండి అన్న పశ్చాత్తాపం వాళ్ళలో ఇది. కానీ బీసీల గురించి ఏమైంది అని బీసీకి సంబంధించి ఈరోజు ఎంపీ ఈటల రాజేందర్ నిన్న పార్లమెంట్లో ప్రస్తావించాడు. 42% రిజర్వేషన్లకు సంబంధించి అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ప్రపోజల్ వచ్చిందా, కేంద్రానికి ప్రపోజల్ వచ్చిందా, అది మీ పరిశీలనలో ఉందా, అది సాధ్యం అవుతుందా, బీసీల ఆశలు తెలంగాణలో నెరవేరే అవకాశం ఉందా, ఇలాంటి అనేక బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ఆయన అడగడం జరిగింది. రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 2 బిల్లులను కేంద్రం ఆమోదం కోసం పంపించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. తాజాగా బీసీ బిల్లుల స్టేటస్ పైన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు గాను రాష్ట్రపతి పరిశీలనలో బీసీ రిజర్వేషన్ బిల్లులు ఉన్నాయని కేంద్ర మంత్రి బిఎల్ వర్మ సమాధానం ఇచ్చారు. సో అవి రాష్ట్రపతి దగ్గరే ఉన్నాయి. రాష్ట్రపతి ఎందుకు పెట్టలేదని ఇప్పుడు వాళ్ళని అడిగే హక్కు లేదు. వాళ్ళు పెట్టకపోతే వీళ్ళకి వచ్చే దిక్కు లేదు. బీసీలకు 42% వచ్చే దిక్కు లేదు. పరిస్థితి ఏమైపోయింది? బీసీలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ చేతిలో మోసపోయారు. బీజేపీ వాళ్ళు మాట్లాడిన ఎన్నికల ప్రచారమే. నిన్న బీసీల గురించి మాట్లాడింది పార్లమెంట్. కిషన్ రెడ్డి ఒక క్యాండిడేటు చనిపోతే పార్లమెంట్లో మాట్లాడారు. మరి ఇంతమంది బీసీలకు అన్యాయం జరిగితే ఈ బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించడంలో ప్రభుత్వము విఫలమవుతుంది, నా తరపున ఒత్తిడి తీసుకొద్దామా అని కిషన్ రెడ్డి మాట్లాడా? మాట్లాడలేదు. ఎందుకు? అతను కిషన్ రెడ్డి. సో కిషన్ రెడ్డి మాట్లాడు, ఈటల రాజేందర్ మాత్రమే మాట్లాడతారు. అరవింద్ కుమార్ కూడా మాట్లాడలేదు, బండి సంజయ్ కూడా మాట్లాడలేదు. వీళ్ళ రాజకీయాలు బీసీల రాజకీయాలు కాదు. వీళ్ళు బీసీలను వాడుకుంటారు కానీ బీసీలకు ఉపయోగపడరు. బీసీలకు ఉపయోగపడే నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో రాజేందర్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఈయన ఇట్లా మాట్లాడడం జరిగింది. అవునన్నా కాదన్నా. ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత బీసీ నాయకుల విషయంలో కానీ, బీసీ సంఘాల విషయంలో కానీ, బీసీ ఉద్యమకారుల విషయంలో కానీ వెన్నుదన్నుగా నిలబడ్డది ఎవరయ్యానంటే ఈటల రాజేందర్. సో ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది? బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దాన్ని ప్రశ్నించే వాళ్ళు అటు ప్రతిపక్షాల్లో లేరు, ఇటు అధికార పక్షం ఎట్లాగో మోసం చేయడానికి సిద్ధమైంది. సో మరి బీసీల భవిష్యత్తు ఏం జరుగుతుందో చూడాలి. మరి బీసీలకు ఎట్లాంటి నాయకత్వాన్ని వీళ్ళు కోరుకుంటారో కూడా చూడాలి.